అఘోరితో వెళ్ళడానికి కారణం మీరే అంటే ఏం చెప్తారు? నేను కాదండి కారణం. ఎవరు పంపిరండి, మేము పెట్టలేదండి, తనే తీసుకొచ్చింది అర్ధరాత్రి పూట. ఒక దాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారంటే బీర్ తాగింది, సిగరెట్లు తాగింది అని చూపించారు కదా, మీరు కొనుక్కొచ్చారా లేదంటే అఘోరి? నేనే తీసుకొచ్చామండి. మీరే తెచ్చారు కదా. మరి ఒక మనిషి వచ్చి ఇవాళ ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్ చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు? ఆ విధంగా ఒకసారి గొడవ అని చెప్పి పంపించేసామండి. గొడవ పంపించేసి పోలీసు వారిని వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని, పత్రికా జర్నలిస్ట్ని కాలు కొట్టి ఇచ్చేస్తే మా అమ్మాయి పీరేశ్వరి కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అఘోరి అలసట చేస్తుందని చెప్పి తెలిసి పప్పాని వెళ్ళి చూసేస్తారు సరే అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ వేసుకెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది, ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వెళ్ళి ఆమెకు బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసాలు పెంచాను. ఆమె కొంతకాలం కరాటేగా నేర్పించాను. అయితే ఆ ధైర్య సాహసాలతో వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే దయచేసి అమ్మ నువ్వు చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొంచెం అదే చేతులతో మా పోలీసు వ్యాధి ఎక్కిస్తామని చెప్పి పోలీసు వ్యాధి ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకుని వచ్చింది. పోలీసు చెప్పింది మా అమ్మాయి. ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్లో పెట్టింది మా అమ్మాయి. అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళొస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చెడిపోయింది, కానీ నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగా వరకు అని చెప్పి బ్రతిమలాడడం జరిగింది. అయితే ఫస్ట్ మీకు 2 రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్, తర్వాత మళ్ళీ 5 డేస్ వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు. మీరు చెప్పిన విషయం అది మళ్ళీ ఓకే ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది. ఆ 2 రోజులు కారు బాగా మీ ఎలిమెంట్ కారు బాగోపోతే కారు బాగానికి వెళ్తానని చెప్పాను అని చెప్పి మరి కారు స్టిక్కరింగ్ చేస్తానని చెప్పి వెళ్ళి కారు తీసుకుని కారు స్టిక్కరింగ్ అవ్వలేదు ఇంకా ఉంటామని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆమె బ్యాగ్ బట్టలు మొత్తం కూడా మా ఇంటి గేట్ ఒక ఇచ్చేసింది. అఘోరి నుంచి మేము రూపాయి ఎరగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది. డబ్బులు ఇవ్వలేదు. కాకపోతే ఏంటి మీ అమ్మాయిని పంపించండి, మీ అమ్మాయిని ఒక సాధకాలను మంచి ప్రయోజనాలను చేస్తాను అని చెప్పని 3 crore 1 crore కాదు 3 crores చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డలు నమ్ముకాము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రాదమ్మా, నాకు బ్రెయిన్ స్ట్రోక్ స్ట్రోక్. నాకు తెలియదు ఆ విషయం. మీ ఇంట్లో ఏకాంతంగా పూజలు చేసేది కదా అఘోరి, అప్పుడు అంటే ఎలా చేస్తుండే? ఒకసారి చేతులతో మధ్యలో ఎదురు కూర్చొని చేతులతో ఇలా ముద్రలు వేస్తూ చేస్తుందండి. అప్పుడు చేసినప్పుడే ఇలా సడన్ గా డోర్ తీసాను. డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తను గట్టిగా నా మీద అరిచింది. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. తర్వాత తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా పూజ చేస్తున్నప్పుడు నువ్వు సడన్గా వచ్చరికి ఇలా అందామని చెప్పని తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బీర్ బాటిల్ తెప్పించడం అనేది జరిగింది. అలా ఎన్ని రోజులు? అలా నేను ఒక రోజు చూసాను నేను మాత్రం. మరి ఎన్ని రోజులు మీతో పాటు విష్ణు కూడా ఉన్నారు కదా, మరి విష్ణు ఎందుకని మాట్లాడడానికి రాలేదు? ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా, మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు, విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు, విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదని చెప్పి మీ వాళ్ళే మాట్లాడారు. మా అమ్మాయి వచ్చిన రోజున మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం. మీ స్టూడియోలో ఇది జరుగుతుంది, మా అమ్మాయిది ఇంటర్వ్యూ జరుగుతుంది. అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి ఎంతమంది మీకు ఫోన్ చేస్తే యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తల తీసి పంపించారు మా అమ్మాయిని. బిగ్ టీవీ యాంకర్ మాధురి గారు అని ఒక ఆమె ఉందంట, ఆమె కల్పించి పంపించేశారు. మమ్మల్ని లోపలికి ఎలా చేయాల పోలీసులు కానీ మా పేరెంట్స్ కానీ లోపలికి ఎలా చేయాలి బిగ్ టీవీ యాజమాన్యం. కాదండి మేము ఆపితే ఆగిపోతుందా మీ అమ్మాయి? ఇప్పుడు అంతమంది పేరెంట్స్ ఉన్నారు,
అంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఆపలేని అమ్మాయిని మేము ఆపితే ఆగిపోతుందా? విష్ణు లేడన్నా? లేదు కంప్లైంట్ ఇస్తున్నారు వచ్చారు, విష్ణు వచ్చాడు. పైన కంప్లైంట్ ఇప్పుడు మరి ఎందుకు రాలేదు? కంప్లైంట్ ఇస్తారు పైన మేడం గారికి. నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి హర్ష గారు. నేను మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను అడగడం జరిగింది కదా, మీ పేరెంట్స్ అమ్మాయిని తీసుకురాలేదు, విష్ణు పైన మాకు నమ్మకం లేదండి, విష్ణు పైన మాకు అనుమానంగా ఉంది, మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాము, అమ్మాయిని ఏం చేశాడో ఏంటో అని చెప్పి మీ పేరెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు. మా నాన్నగారికి హెల్త్ బాగోదండి, అలాగే వేరే వాళ్ళు చెప్పడం వల్ల అలా చేశాడని చెప్పిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. అసలు విష్ణు లేకపోతే మా చెల్లిని మేము గుజరాత్ నుంచి కూడా తీసుకురాలేము, మాకు ఆధారం ప్రకాష్ గారు అని చెప్పన్నారు. ఆయన చెప్పమని ఇలా నాకు చెప్పాడు, చెప్పించాడు. నాకు హెల్త్ బాగోదు, మా అక్క మా మిస్సెస్ అంది, ఆయనకు బాగోదు, ఆయనకి ఏం చెప్పక అన్నారు. అయితే ప్రకాష్ గారు ఏమన్నారంటే 2 రోజులు అయినా సరే మీ అమ్మాయి ఇంకా జాగ్రత్తగా మీ ఇంటికి విష్ణు మీద అనుమానం ఉన్నట్టు చెప్పనని నాతో అన్నాడు. అదే ఇప్పుడు మిమ్మల్ని విష్ణు ట్రాప్ చేస్తే మీరు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని కొట్టారని చెప్పేసి. లేదండి, అసలు మా అమ్మగారిని అయితే విష్ణు చేయి తీసుకోలేదు, కొట్టలేదండి, అసలు లేదు కొట్టలేదండి, విష్ణుని అసలు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు అసలు ఎవరు చేయి తీసుకోలేదు. లేదండి కొట్టలేదండి, నేను ఎప్పుడు వింటాను కదండి ఇంట్లోనే, నేను షాప్ కూడా మా ఇంటి దగ్గర ట్రైన్ లో వచ్చేటప్పుడు కూడా తన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా కడుపు మీద పెట్టి తన్నాడంట. లేదండి కడుపులో అయితే తనలేదండి, మామూలుగా అయితే కొట్టాం కానీ ఇలా ఇష్టాలు చేస్తుంటే. విష్ణు ఎవరు? విష్ణుకి మీకు ఏంటి సంబంధం? విష్ణు నేను మాకు అన్నయ్య అవుతాడండి, ఎట్లా మా నాన్నగారికి ఫ్రెండ్ అండి, అలాగ పరిచయం రిలేషన్ అన్నయ్యనా? ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ అయితే మా చెల్లిని చిన్నప్పటి నుంచి పెంచాడండి, ఆ పిల్లని చిన్నప్పటి నుంచి పెంచాడు, ఆయన పెంచాడు, చదివించింది కూడా ఆయనే, చదివించింది కూడా మా నాన్నగారు 53 అండి, ఆయన వయసు 39 అండి. ఆయన కూడా అఘోరా అని చెప్పేసి కొన్ని కథనాలు బయటకు వస్తుంది. లేదండి ఆయన అఘోరా కాదండి, అఘోరా కాదు, ఆయన సాధకుడు అంతేనండి. ఆయనకి కట్టిందంట, మరి నాకు ఆ విషయం నాకు కూడా తెలియదండి, తెలియదండి ఆ విషయం నాకు కూడా. కట్టిందని మాత్రం మా చెల్లి కూడా చెప్పింది, మా చెల్లి కూడా చెప్పాడు, విష్ణు అన్నయ్య కూడా చెప్పాడు, మా చెల్లి కూడా చెప్పింది కట్టడని. అప్పుడు ఏమో తెలియదండి, అఘోరి తన దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా కట్టిందంటండి తాడు, మరి ఎవరు కనిపించినా కూడా కట్టిద్దంటండి. ట్రైనింగ్ కోసం కాదండి, అన్నయ్య మీద పడి ఇలా బొక్కలు కొరుకుతాయి, మా అమ్మాయికి తాళి కడుతుంటే అక్కడ నా అమ్ముకుంటే నువ్వేవుతో అసలు నువ్వేమని కడుతున్నావు మా అమ్మాయికి అని చెప్పి నేను కొట్టే ఆమెకి గాయం అయ్యి రక్తం కారింది. మీ పాపకు తాళి కట్టినప్పుడు మీ సిస్టర్ కి మీరు అందరూ కోడలని పిలిచారంట, ఏం ఆశించారు? ఆ విషయం అయితే నాకు తెలియదు కానండి, అవును మధ్య మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను కదండి, మధ్యలో ర్యాపిడ్కి వెళ్తా కదా నేను. అన్న ఇంట్లో ఎందుకు ఉంటాడండి, అన్న ఇంట్లో ఉండడు అసలు, ఆయన అక్కడ ఉండడు, ఆయన హైదరాబాద్ ఉంటాడు, ఆయన పార్వత పట్టుకురావడానికి కదండి. అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షిని వెళ్ళిపోయిందో అప్పుడు ఒక 6 months బ్యాక్ ఆయన వెళ్ళిపోయాడు, అంతకుముందు ఉన్నాడు, అంతకుముందు అక్కడ ఉన్న మంగళగిరిలోనే. మీ సిస్టర్ ని పట్టుకొని వచ్చారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా? మేమేం కదా, మేము రఫ్ గా బిహేవ్ చేయలేదు, హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పని ఆ పిల్ల పారిపోవడం జరిగింది. ఇలా వాష్రూమ్ కానీ వెళ్తానని చెప్పింది, వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి వెనక నుండి ఇంకో దారి ఉందని తెలియదు. ఇది బస్ స్టాండ్ లో జరిగిందండి, బస్ స్టాండ్ లో జరిగిందండి, అది బస్ స్టాండ్ లో వెనక వాళ్ళ నుంచి పారిపోవడం మాత్రం జరిగింది. ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు, మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు. అవును, బస్ స్టాప్ లోనే వాష్రూమ్ 10 రూపాయలు తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది, వాష్రూమ్ కి వెనక నుంచి వెనక ఉన్నట్టు మాకు తెలియదు, అటు నుంచి పారిపోయింది. అటు బస్ స్టాండ్ లో కూడా అనౌన్స్ చేయించాము, మంగళగిరి స్టాండ్ అండి, విజయవాడ బస్ స్టాండ్. వాష్రూమ్స్ కి 2 డోర్స్ ఉంటాయి అక్కడ? తెలియదండి నాకు, తర్వాత తెలిసింది ఫస్ట్ తెలియదు మాకు. ఉందండి, ఉన్నాయండి. తర్వాత తెలిసింది ఆ పిల్ల వెళ్తున్నప్పుడు మమ్మల్ని వాష్రూమ్ లో పంపిస్తే అప్పుడు వెనక నుండి డోర్ ఉన్నదని మాకు తర్వాత తెలిసింది. లేదండి, చెల్లెళ్ళనే చూసుకున్నాడండి, చెల్లెళ్ళనే కూతురు చూసుకున్నాడు, తనకు పెళ్లి చేసి తనకు పుట్టబోయే పిల్లలతో కూడా ఆడుకుందాం చూస్తున్నాడండి. మంగళగిరిలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, ఎక్కడైనా కానీ మా కూతురు మా చెల్లెలు అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు, విష్ణు చెల్లెలు అనేది తెలుస్తుంది.
కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు మంగళగిరిలో. విష్ణు ఎందుకు రాలేదు ఇలాంటి క్వశ్చన్లు ఏమైనా అడుగుతారేమన్నా? విష్ణు లేదండి ఆయన పైన ఎంక్వైరీ చేస్తున్నారండి ఆయన్ని. విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు? పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. విష్ణు లేడు. అడిగితే కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా, దీన్ని అది మ్యారేజే కాదండి, మా లాయర్ గారు చెప్తారండి. నేను మాట్లాడినా కానీ మా లాయర్ గారు ఆ మ్యారేజ్ గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక మా లాయర్ ఆజాద్ గారు ఉన్నాయండి. ఇంకోటి అఘోర మీ మీదికి బొరలడం, ముద్దులు పెట్టడం, కొరకడం మీరేనది? నేను కదండి, అది విష్ణు అన్నయ్య అండి. విష్ణు అన్నయ్య మీద పడింది. విష్ణు అన్నయ్య బొగ్గులు కూడా కొరికింది. ఒకసారి అయితే నా మీద అయితే మాత్రం మీ అన్నయ్య బొగ్గులు బాగున్నాయి అని చెప్పిన బొగ్గులను లాగడాలు, ముద్దు పెట్టడాలు, హక్ చేసుకోవడాలు ఇలాంటివి చేసిందండి. మేము గట్టిగా ఇల్లుచుకున్నామండి. అంటే మాకు ఇలాంటి బాగా సంబంధాలు లేవు కదా, ఒకసారి ఇలా కనిపించేసరికి ఇలా చేశాను అంతే, ఏం లేదా ముద్దు వచ్చావు ముద్దు చేశాను అంతే అన్నారు. మేము మాట్లాడలేదండి. లోపల తను సపరేట్ గా మేము కలవలేదండి. మేము కలవలేదు. అది వర్షినికి నాకే తెలియలేదు. నాకు తెలియదండి. నాకు తెలియదు. నాకు ఇప్పుడు బయటకు వచ్చినాక సోమవారం బయట పెట్టినాక నాకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మాయి కావచ్చు మీరు కావచ్చు ప్లాన్ వేసుకొని వచ్చారా, లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ కంప్లీట్ చేయడానికి వస్తే శివరుద్ర స్వామి గారే పిలిచారండి. పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని ఉండకూడదని చెప్పని. ఇక్కడ ఒకసారి అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేష్టల గురించి ఒకసారి చెప్పండి. అంటే సిగరెట్లు తాగడం కానీ మీ చెల్లితో సిగరెట్లు మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు తన మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూశాను. ఏంటి చండాలం అంటే నేను లేదు మామూలుగా సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని. తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించడం, మళ్ళీ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా. తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది. మీరు గుజరాత్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం ఒక్క ఛానల్కి అన్ని నిజాలు చెప్పుకుంటూ ఆ పిల్ల వర్షిని బెదిరించింది. నేను మీడియా ముందుకు రాను, నేను మీడియా ముందుకు వచ్చానంటే గనక నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఇలా ఉన్నాను అని చెప్పని తన తలని గోడకేసి కొట్టుకుంటూ మమ్మల్ని బెదిరించిందండి. ఇలా వెనక్కి ఇలా గోడకేసి కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది. నేను డోర్లు తీసేసరికి లోపల ఉన్నారని ఏం చేస్తున్నారు అప్పుడు లోపల? అదే ఆ పిల్లని కూర్చోబెట్టి ఎదురు పూజ చేస్తుంది. మనం డోర్ సడన్ గా తీసినప్పుడు తెలియదు. అదే ఇలానే ముద్రలాగా ఇలా చేతులు పెట్టింది. మరి అవి ఏంటో మరి తెలియదు. విష్ణుకి మీ ఫ్యామిలీ డబ్బులు ఇవ్వాలంట కదా? అది నా శాలరీ అండి, 3 lakhs ఇవ్వాలి. ఇది రేపు మాపు ఇచ్చేస్తాడండి. తన ల్యాండ్ సేల్ పెట్టాడు. మీరు డబ్బులు ఇవ్వాలి, అందుకనే ఆయన విష్ణు చెప్పినట్టే ఆడుతున్నారు మీ ఫ్యామిలీ మొత్తం. అదే డబ్బులు ఆయన డబ్బులతో సంబంధం లేదండి. ఆయనకి ఎంతసేపు అండి ఇవ్వడానికి? అది ల్యాండ్ సేల్ అయితే ఎంతసేపు ఇచ్చేస్తారు. మీ సిస్టర్ ని విష్ణు దగ్గర ఎందుకు పెంచాల్సి వచ్చింది? మా సిస్టర్ ని పెంచడం అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మా నాన్న ఆర్థిక పరిస్థితి బాగోకపోతే అప్పుడు ఆయన దత్తత తీసుకుని మా చెల్లిని పెంచుకోవడం అనేది జరిగింది. మా దగ్గరికి ఏం రాలేదండి అసలు. ఆయన దగ్గర నుంచి అటు నుంచి అటు పోయింది. అంటే మా ఇంట్లోనే ఉంచి ఆ పిల్ల చదువుకొని మామూలుగా అఫీషియల్ గా చేయలేదండి. మామూలు నార్మల్ గా నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా సార్లు విష్ణు మాట్లాడడం జరిగింది. అవునండి. అప్పుడు ఆ పిల్ల మరి అలా ఆయన మీద రివర్స్ అవుతుంటే నాకు ప్రాణం పోయినా కానీ లేదండి అసలు ఆ పిల్ల మాతో కాంటాక్ట్. సార్ తీసుకురమ్మనండి, రమ్మనండి దమ్ముంటే రమ్మనండి, తీసుకురమ్మనండి. ఉంటా కలిసి ఉంటామో కలిసి లేకుండా ఉంటామో లేదా వాడిని ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లకు పట్టిస్తామో తర్వాత తెలుసుద్ది మీకు. ముందు రమ్మని చూద్దాం. లేదండి శివరుద్ర స్వామి వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు అంతా మా లాయర్ ఆజాద్ గారి ఆధ్వర్యంలోనే మొత్తం వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళ మీద చేస్తాం అనుకున్నాం. మేమైతే మాత్రం చచ్చిపోయిందని చెప్పిన ఇలా వదిలేసుకుందాం అనుకున్నాం. లేదు నాన్న ఇన్నాళ్ళు కూర్చుని కూతుర్ని ఎలా వదిలేసుకుంటారు, పిల్లల్ని ఎలా వదిలేసుకుంటారు, తను పూర్తిగా తన మాయలోనూ డ్రగ్స్ ఎడిక్ట్ ఉందేమో అని చెప్పని తెలియదండి. తను తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్ల దగ్గర నుంచి తెలియదండి నాకు అది విషయాలు మాత్రం. కానీ ఎప్పుడు చేతుల్ని ఇలాంటి నేను గోడలు వేసి కొట్టుకుంటదండి. అలాంటి మత్తులో ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటే ఇలా నొప్పి అనేది తెలియదు అని చెప్పని నేను ఒక వర్షినికి బ్లడ్ టెస్ట్ అని చెప్పించలేదండి. తన తీసుకొచ్చేటప్పుడు మాత్రం తన బాడీ మీద ఆల్కహాల్ స్మెల్ అనేది రావడం జరిగిందండి. అప్పుడు తెలియదండి. నా దగ్గర నుంచి గుజరాత్ నుంచి తెచ్చేటప్పుడు చూసానండి ఆల్కహాల్ స్మెల్. అంతకు ముందు అయితే తనకు ఆల్కహాల్ కూడా అలవాట్లేదు. లేదండి, మామూలుగా మానసికంగా చేపించాం కదండి మేము. బ్లడ్ టెస్ట్ లో ఉండగా మానసికంగా దాంట్లో
ఏమైనా మందు పెట్టారనుకుంటున్నారా లేదంటే వశీకరణం చేసింది అనుకుంటున్నారా? మామూలుగా నాకు రీసెంట్ గా నా ఫ్రెండ్ కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కానీ చెప్పడం ఏంటంటే డ్రగ్స్ తోనే కంట్రోల్ చేస్తుందని చెప్పడం మాత్రం జరిగింది. కేవలం డబ్బు కోసం వెళ్ళిందా లేకపోతే మనీ కోసం వెళ్ళిందా? మనీ కోసం అయితే తనని మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు, కోటేశ్వర్లే వచ్చారు. అప్పుడు మరి మనీ కోసం అయితే తనతో వాళ్ళతోనే వెళ్ళిపోయేది. అగోరి మీ చెల్లెలు ఫీజు కట్టిందంట, ఎన్ని లక్షలు కట్టింది? 30,000 రూపాయలు ఫీజు కట్టింది. ₹1,00,000 రూపాయలు కట్టలేదండి, అంతా ఫేక్. కావాలంటే మీకు ఫీజు రిసిప్ట్ ఇంట్లో ఉంది, ఫోటో తీసి మీకు పెట్టమంటే పంపిస్తాను. మా చెల్లి ప్రియదర్శిని కాలేజ్ అండి, మంగళగిరి తెనాలండి, తెనాలి ప్రియదర్శిని. ఫైనల్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే ఏం కావాలనుకుంటున్నారు? అన్ని న్యాయపరంగా ఏంటండి, మా చెల్లిలాగా ఇంకొకరికి ఎవరైనా జరిగిపోయినా జరగకూడదని చెప్పని పోరాటం చేస్తున్నాం. మా చెల్లిని తీసుకొచ్చి ఇలా పోలీస్ ఆధ్వర్యంలోనే డ్రగ్స్ ఉన్నాయో లేవో బాడీలో చెక్ చేసి తనని మళ్ళీ ఇంకోసారి మానసిక వైద్యశాల తీసుకెళ్ళి ఈసారి గట్టిగా ట్రీట్మెంట్ చేయించిన తనని తీసుకొచ్చి ఈసారి పారిపోకుండా ట్రీట్మెంట్ కొంచెం మాకు అనుకూలంగా మారేంత వరకు ఆ పిల్లని కట్టేయడమో ఇలాగ ఉంచి కొంచెం తన ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి కోరుకున్నాను. ఇక్కడ మీ సిస్టర్ మొన్న పారిపోయి వచ్చింది కదా, పారిపోయి వచ్చి ఒక ప్రముఖ ఛానల్ ఉంది. ప్రముఖ ఛానల్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అంటే లాక్ చేయాలని ఎందుకు చూడలేదు? అంటే వెళ్ళడం మీకు ఇష్టం ఉండి లాక్ చేయలేదా? జాబ్ అని ఆ పిల్ల తీసుకుందండి, ఆ పిల్ల చేస్తానని చెప్పని ఒప్పుకుంది. ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు మాతో ఉంటానని చెప్పని చాలా మంచిగా చాలా బాగా నటించింది. అసలు మా పిల్ల మా కంట్రోల్లోకి వచ్చేసింది, మారిపోయింది అనిపించినట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ టైంలో. అసలు అంత లూజ్నెస్ గా ఆ పిల్ల మారిపోయిన లూజ్నెస్ తో కొంచెం వాష్రూమ్ లో ఒక్కదాన్ని పంపించడం జరిగింది. నేను వెనకాల అమ్మని పంపించేవాళ్ళని. ఇలా అక్కడ నుంచి మోసం చేసి ఏం చెప్పలేదు, ఇంకా దాని గురించి ఎత్తొద్దని కూడా చెప్పింది. మీడియా ముందుకు కూడా రాను, ఏ ఛానల్ దగ్గర తీసుకెళ్లొద్దు, ఇస్తే కనుక తీసుకెళ్లొద్దు, నేను తీసుకెళ్తే మాత్రం అని చెప్పని తలగల కొట్టుకొని మమ్మల్ని బెదిరించడం జరిగింది. అందుకే మేము ఏ మీడియాకి తీసుకెళ్లేదు. ఒక ఆ ఛానల్కి ఛానల్కి తెలియాలి కాబట్టి ఆ ఛానల్కి కూడా ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ గా ట్రైన్ దిగంగానే మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళకి విష్ణు మన మీ ఫ్యామిలీకి ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి, మీ చెల్లికి నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. మరి ఈ రోజు విష్ణు అవును, మరి ఇంకా ఆయన పేరు వచ్చింది కదా, ఆయన నాకేమైనా కానీ ఏం జరిగినా కానీ ఆయనతో సంబంధం చెప్పని పేరు వచ్చింది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి వచ్చాడండి, అంతేనండి. సో ఆశ్రయం కోసం ఒక్క రోజు ఉంచుకుంటారు, 7 రోజులు ఎట్లా ఉంచుకున్నారు మీరు మీ ఇంట్లో? మేము ఉంచుకోలేదండి, తనే వర్షిని తీసుకొచ్చింది. ఫస్ట్ సారి కూడా వర్షిని తీసుకొచ్చింది, రెండోసారి మాత్రం తనే తనంత నేరుగా అర్ధరాత్రి ఓలా బుక్ చేసుకుని మా ఇంటికి రావడం జరిగింది. అలా ఉండి ఈ రోజు వెళ్తా రేపు వెళ్తా మళ్ళీ గొడవ అయితే జనాలు అందరూ చుట్టుముట్టి చండాలం అయిపోద్దని చెప్పి మేము భయపడి డబ్బులు ఏమి ఇవ్వలేదండి, డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదండి. కానీ మా అమ్మగారికి డబ్బాస్ చూపించి కొంచెం తన వైపు తిప్పుకున్నట్టు నాకు ఫస్ట్ తోడొచ్చింది. ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఒక తోడొచ్చింది ఒకసారి. లేదు, మా అమ్మగారిని అసలు కొట్టలేదండి, కానీ మా అమ్మ మా నాన్న మాత్రం గొడవ ఆడుకున్నారండి, అది మాత్రం నిజం. అంతే కదండి, అంతే కదండి. అదే విష్ణు కూడా తీసుకెళ్ళమని చెప్పి చెప్తున్నాను. అన్నయ్య అది అన్నయ్య కట్టమని లేదండి, ఆయనే కట్టింది, అదే కట్టింది. నాకు కూడా కడతానని వచ్చింది, నాకు ఇలాంటి ఇష్టం లేదని చెప్పి పిలిపాను. తన బంచ్ ఆఫ్ కవర్లు ఉంటాయి, బంచ్ ఆఫ్ ఉంటాయి, తెలియదండి ఎంతమంది కట్టిద్దాం మరి కనిపించండి. పుస్తే కదండి, గోల్డ్ చైన్ తీసుకొచ్చింది. ఇలా నాకు కట్టేదండి, ఇలా రౌండ్ గా ఉండేవి మంగళసూత్ర టైప్ లో చిన్న ఎండి తీసుకొచ్చింది. ఏందని చెప్పానంటేను అవి తీసేసి చైన్ మాత్రం లేదండి. గుళ్ళు అసలు గుళ్ళో సంగతి అసలు మాకు తెలియదు. ఏంటండి అది తెలియదండి, నా ముందైతే మా అమ్మ ఎప్పుడు పిలవలేదు. మా అమ్మ అయితే